అంజలిదేవి అలనాటి నటీమణుల్లో ఈమె ఒకరు. అభినవ సీతమ్మ దేవిగా ప్రసిద్ధి చెందిన ఈమె ఒక హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా వెండితెర మీద ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఆగస్టు 24, 1927లో జన్మించిన ఈమె అసలు సినీ రంగానికి ఎలా పరిచయమైందో తెలుసుకుందాం. 1963లో రాజా హరిశ్చంద్ర సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అంజలిదేవి ఆ తరువాత కృష్ణ జీవిలో నాయకిగా చేసింది. ఆ తరువాత ఎన్టీఆర్ పక్కన లవకుశ సినిమాలో సీత పాత్రలో నటించి ఎంతో మంది మన్ననలు పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లవకుశ సినిమా తర్వాత ఆమె కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు తనని నిజంగానే సీతాదేవిగా భావించి మోకరిల్లి దండాలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన నటన జీవితం మొదట రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైతే ఆమె నిర్మాణ జీవితం అనార్కలి సినిమాతో మొదలైంది. అంజలిదేవి పిక్చర్స్ బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు హీరో కాగా కథానాయికగా అంజలిదేవి నటించింది. ఇలా తన నిర్మాణ సంస్థలో 27 సినిమాలు నిర్మించింది. అయితే అంజలి నిర్మాణ బ్యానర్లో చిరంజీవితో కూడా నటించింది. చండీ ప్రియాలో జయప్రద హీరోయిన్ కాగా చిరంజీవి హీరోగా తన తల్లి అంజలిదేవిగా అంజలిదేవి నటించింది. తన నటన జీవితంలో ఎన్నో పురస్కారాలను తాను అందుకుంది. అనార్కలి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇక దాంతోపాటు సువర్ణ సుందరి, చెంచు లక్ష్మి, జయభేరి వంటి సినిమాలకు వీటితో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు అంజలిదేవి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.